సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పైథాన్ ప్యాకేజ్. పైథాన్ ప్యాకేజ్. సో మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ మాడ్యూల్ గురించి డిస్కస్ చేసినాం నీట్గా. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి పైథాన్ మాడ్యూల్ గురించి. పైథాన్ ప్యాకేజ్ ఏంటంటే ఫస్ట్ ప్యాకేజ్ ఏంటంటే డిస్కస్ చేద్దాం. ప్యాకేజ్ దాని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే లైక్ కలెక్షన్ ఆఫ్ పైథాన్ మాడ్యూల్స్. ఓకేనా? అంటే మనము ప్రీవియస్ క్లాస్లో ఎలా చెప్పుకున్నామంటే మాడ్యూల్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం. అదే ప్యాకేజ్ అంటే ఏం చెప్తామంటే కలెక్షన్ ఆఫ్ మనకి ఇప్పుడు ఏం చెప్తామంటే మాడ్యూల్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మాడ్యూల్ ఉంది, ఓకే, ఇంకొక మాడ్యూల్ ఉంది. కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అని కాబట్టి ఇంకొక మాడ్యూల్ ఉంది. అదేవిధంగా ఇంకొక మాడ్యూల్ ఉంది. ఓకే, మీరు ఒక గేమ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. గేమ్లో ఈ మాడ్యూల్ దేని గురించి అంటే లైక్ గ్రాఫిక్ మాడ్యూల్ అనుకోండి, గ్రాఫిక్ సంబంధించిన మాడ్యూల్. ఇది సౌండ్కి సంబంధించిన మాడ్యూల్. ఓకేనా? ఇది వచ్చేసరికి లైక్ కలర్కి సంబంధించిన మాడ్యూల్ అనుకోండి. ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా? సో మళ్ళీ ఈ మాడ్యూల్లో కూడా మళ్ళీ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ దీనిలో ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా? దీనిలో ఫంక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మాడ్యూల్ అంటే కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ కదా, సో దీనిలో ఫంక్షన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ఏమని చెప్తామంటే ఇక్కడ ప్యాకేజ్ అని చెప్తాం. ఓకేనా? ప్యాకేజ్ అని చెప్తాం. సో ఇంకోటి ఏంటంటే ఇంకో విధంగా ఎలా చెప్పుకుంటే ప్యాకేజ్ అనేది ఒక ఫోల్డర్. ఓకేనా? ప్యాకేజ్ అనేది ఒక ఫోల్డర్. దానిలో మనకి కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఎలా ఉంటుందంటే init.py అనే ఒక ఫైల్ కూడా ఉంటుంది. ప్యాకేజ్లో init.py అనే ఒక ఫైల్ కూడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీకు ఒక ఫోల్డర్లో మీకు డిఫరెంట్ మాడ్యూల్స్ అంటే మోర్ మాడ్యూల్స్ ఉండి init.py ఉన్నట్లయితే అది షూర్గా మనకి ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్యాకేజ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. అండ్ ఆ మాడ్యూల్స్లో మనకి ఇప్పుడు ప్యాకేజ్ ఒక ఫోల్డర్ అనుకుంటే ఆ ఫోల్డర్లో init.py అనే ఒక ఫైల్ ఉన్నట్లయితే అండ్ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే ప్యాకేజ్ అంటాము. ఓకేనా? సో ఎవరైనా మీకు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ప్యాకేజ్ అంటే ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.